తారీఖు నాడు గురుకులాల్లో జరిగిన 2,000 కోట్ల కుంభకోణానికి సంబంధించి ఆధారాలు ఉంటే నిరూపించమని చెప్పేసి మంత్రులు అడ్డూరి లక్ష్మణ్ కుమార్ గారు, పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా అజరుద్దీన్ గారు ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. మేము ఆ ఛాలెంజ్ తీసుకొని మరి పెద్దలు మా శాసనసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ మాజీ మంత్రి వాళ్ళు హరీష్ రావు గారు మిగతా అందరం కూడా కలిసి మా దగ్గర ఉండే ఆధారాలన్నీ కూడా మొత్తం కూడా ఒక పెట్టెలో తీసుకొని రెడీగా మేము ఉన్నాము, మీరు దయచేసి రండి అని చెప్పేసి సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఉదయం 11 గంటలకు మేము చెప్పడం జరిగింది. అది వారం రోజుల క్రితమే చెప్పడం జరిగింది. నిన్న రాత్రి 7 గంటలకు మళ్ళీ మంత్రి లక్ష్మణ్ కుమార్ గారు, పొన్నం ప్రభాకర్ గారు, అజరుద్దీన్ గారు వీళ్ళేమన్నారు, లేదు మేము గన్ పార్క్ దగ్గరికి వస్తాం, హరీష్ రావు రావాలి, కేటీఆర్ రావాలి అన్నారు. సరే మరి హరీష్ రావు గారు మేము అందరం కలిసి మరి మీరు గన్ పార్కే దగ్గర రమ్మంటున్నారు కదా, మా దగ్గర ఉన్న ఆధారాలన్నీ పట్టుకొని అందరం కలిసి ప్రజాస్వామ్య వాతావరణంలో గన్ పార్క్ దగ్గర ప్రజల ముందర ఆ ఆధారాల ముందు పెట్టడానికి మేము పోయినాం. పోతే తెలంగాణ భవన్ నుంచి బయటికి వెళ్ళంగానే మొత్తం కూడా ఏమంటారు అరెస్ట్ చేసి మమ్మల్ని అందరినీ కూడా కంచన్బాగ్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇప్పటికి కూడా మేము ఓపెన్గా చెప్తున్నాం, మా దగ్గర ఇప్పటికి కూడా ఆధారాలు ఉన్నాయి, మా దగ్గరనే పెట్టెలల్లో ఉన్నాయి. దయచేసి మీరు గన్ పార్క్ దగ్గర కాదు, మీరు కంచన్బాగ్ పోలీస్ స్టేషన్కు రండి. జూపల్లి కృష్ణారావు గారు కూడా అన్నారుగా తెలంగాణ భవన్కి వస్తామని చెప్పేసి. తెలంగాణ భవన్లో వారి కోసం పుష్పగుచ్చము, అదేవిధంగా షాల్వా ఇవన్నీ తీసుకొని వారి కోసం వెయిట్ చేసినాము. వారు రాలేదు. మేము ఇవాళ కంచన్బాగ్ పోలీస్ స్టేషన్లో ఉన్నాము. కంచన్బాగ్ పోలీస్ స్టేషన్కు మీరందరూ రండి, లేదా ఈ పోలీసులకు చెప్పి మమ్మల్ని గన్ పార్క్ తీసుకొని పోండి. సింపుల్. మా దగ్గర అన్ని ఆధారాలను ఇప్పటి కూడా చూపిస్తాం. 2,000 కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది. మీరు తెలంగాణ బిడ్డలకు ఇవ్వాల్సిన ఆ కాంట్రాక్ట్ను మీరు అంతా కూడా ఢిల్లీ, తర్వాత గుజరాత్, తర్వాత బాంబేలో ఉండే మఫత్లాలు లేకపోతే వరల్డ్ అనే రకరకాల బినామీ కంపెనీలకు ఇచ్చిండ్రు. ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్గా ఆయన్నే డీల్ చేస్తున్నారు. సో ఇదందరికీ క్లియర్గా తెలుసు. మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, మేము చెప్తా ఉంటున్నాం. మీరు ఎందుకు ఆధారాలు మమ్మల్ని చూపనివ్వడం లేదు ప్రజలకు? పోనీ మీ దగ్గర ఏమైనా ఆధారాలు లేదు, ఇవన్నీ పారదర్శకంగా జరిగినట్టు మీరు ప్రజల ముందర పెట్టండి కదా. అవి పెట్టరు, మేము చూపిస్తామంటే వినరు. లేదా మేము కలిసి మరి బహిరంగ చర్చకు రెడీ అని మీరన్న సవాళ్ళను మేము స్వీకరించి ఆధారాలతో మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి మా హరీష్ రావు గారు మేమందరం కూడా వస్తా అంటే మళ్ళీ మేము వస్తుంటే మేము అరెస్ట్ చేసి ఇక్కడ తీసుకొస్తారు. ఇప్పటికి కూడా సమయం ఏం మించిపోలేదు. మేమందరం కంచన్బాగ్ పోలీస్ స్టేషన్లో ఈ చెట్ల కింద ఉన్నాము. సో దయచేసి ఎండలో ఉన్నాము, మీరందరు కూడా గన్ పార్క్ నుంచి మీరు రండి. లేదా మీకు అంత బిజీగా ఉంటే, మీకు అంత భయంగా ఉంటే ఇక్కడికి రావడానికి, మమ్మల్ని ఇక్కడ నుంచి డైరెక్ట్గా గన్ పార్క్ తీసుకొని పోండి. ఇప్పటికి కూడా ఆధారాలు ఆ పెట్టెలు అట్లనే ఉన్నాయి. మీ ముందరనే తాళం ఓపెన్ చేసి చూపిస్తాము అన్నీ కూడా. ఇదే మేము చెప్పాలనుకున్నాం. మీరు నిరూపిస్తే అడ్లూరి లక్ష్మణ్ గారు రాజీనామా చేస్తాము. రాజీనామా అవసరం లేదంటున్నాను. నేను ముందు చూడమని చెప్తున్నాం. మేము ముందు చూడమని చెప్తున్నాం. రాజీనామా సంగతి తర్వాత ముందు మా ఆధారాలు చూడండి, ప్రజలకు నిజాలు చెప్పుదాం రండి అంటున్నాను. నేను ఎందుకు ఏం చేయడం లేదు. ప్రతిసారి ఆయన రాజీనామా అంటే మరి చేయమని రాజీనామా ఎందుకంత భయపడుతున్నాడు ఆయన? రాజీనామా అంటున్నాడు, మరి చేయమని రాజీనామా. అసెంబ్లీలో చర్చిద్దాం, కేసీఆర్ తీసుకుందాం కాదు, సబ్జెక్టు మాట్లాడండి. అసెంబ్లీలో హరీష్ రావు గారు వీళ్ళందరూ మాట్లాడుతుంటే, మా ఎమ్మెల్యేలందరూ మాట్లాడుతుంటే మాట్లాడిస్తున్నారా? మాట్లాడివ్వడం లేదు. ఎక్కడ పడితే అక్కడ సస్పెండ్ చేస్తున్నారు. ఎక్కడ కూడా మైక్ ఇవ్వడం లేదు. మరి వాళ్ళే అన్నారు గన్ పార్క్ దగ్గరికి హరీష్ రావు గారు వస్తే మేము కూడా వస్తామన్నారు. మరి వచ్చిన హరీష్ రావు గారు గన్ పార్క్ పోవడానికి బయలుదేరిన మేమందరం కూడా ఆధారాలు ఆ పెట్టె మోసుకొని వచ్చినాం. మేము బయటికి వస్తే సడన్గా అరెస్ట్ చేసి ఇక్కడ తీసుకొచ్చింది. ఇప్పటికి కూడా చెప్తున్నాం, ఆ పెట్టె మా దగ్గరనే ఉంది. అందులో మీరు చేసిన కుంభకోణాల రహస్యాలు అని ఉన్నాయి. అర్జెంటుగా మీరు కంచన్బాగ్కు రండి, లేకపోతే మమ్మల్ని మీ దగ్గరికి ఇప్పుడు కూడా తీసుకొని పోండి. పోలీసు భారాలు మీ దగ్గర ఉన్నాం. ఇదంతా కూడా రేవంత్ రెడ్డి మొత్తం ఈ మెక్కిన పైసలన్నీ కూడా ఆ విషయాలన్నీ కూడా బయటపడతాయని ఇలా ఆ 3 మంత్రులను బయటపెట్టి ఈ డ్రామా ఆడిస్తున్నాడు. అందరికీ కూడా తెలుసు. ఓపెన్ ఛాలెంజ్ చూస్తున్నాం. మేము ఇక్కడే ఉంటాం సాయంత్రం వరకు, లేకపోతే మీరు అక్కడే ఉండండి. మమ్మల్ని పోలీసు వాళ్ళకి చెప్పి ఇక్కడ నుంచి అక్కడికి తీసుకొని పోండి, అందరం వస్తాం. జూపల్లి గారు 8 లక్షల కోట్లు అప్పు చేశారు, మేము నిరూపిస్తాం, చూపిస్తాం. అరే రమ్మనయ్యా, మరి అందుకొరకు ఆయన కోసం షాల్వా, అదేవిధంగా మంచి పుష్పగుచ్చము అవన్నీ రెడీగా పెట్టాం. డేటాతో సహా మేము రెడీగా ఉన్నాం. ఆయన ఎందుకు పారిపోతున్నాడు? ఇప్పుడు కూడా ఆయన రావచ్చు. ఇప్పుడు హరీష్ రావు గారు ఇక్కడే ఉన్నారుగా, కేటీఆర్ గారు భవన్లోనే వెయిట్ చేస్తున్నారు. అక్కడ పోవచ్చు కానీ ఇప్పుడు, లేదా కేటీఆర్ గారి దగ్గరికి ఒక పోలీసు వ్యాన్ పంపించి సార్ మీరు మా దగ్గరికి రండి ఆయన తీసుకుపోవచ్చుగా. ఇవన్నీ కాంగ్రెస్ వాళ్ళు అంతా కూడా పిరికి పందలు పారిపోయింది. అలా వాళ్ళకి ఏమి చేత కావడం లేదు, పాలన చేత కావడం లేదు. వాళ్ళకి తెలిసిందంతా కూడా కుంభకోణాలు చేయడమే. ఆ కుంభకోణాలు చేస్తున్న విషయాలు ఆధారాలతో బయట పెడుతుంటే అవి బయట పెట్టడం కూడా మమ్మల్ని ఇవ్వడం లేదు. ఎట్లా అవుతుంది? మీ దగ్గర ఉన్న ఆధారాలు మీడియా ముంగట ఏమన్నా ప్రవేశపెడతారు? మేము ఆల్రెడీ చాలాసార్లు పెట్టాం, మళ్ళీ పెడతామంటున్నాం. తప్పకుండా పెడతాం. మా దగ్గర జీవోలు ఉన్నాయి, వాళ్ళు ఎవరెవరు కాంట్రాక్ట్లు ఇచ్చిన అవన్నీ మా దగ్గర ఉన్నాయి. అబ్సల్యూట్లీ మేము రెడీగా ఉన్నాం. వాళ్ళు కూడా రెడీగా ఉండాలంటే థ్యాంక్ యూ.